అదేవిధంగా కట్ చేసి పెట్టినటువంటి అల్లం, కట్ చేసి పెట్టినటువంటి పచ్చిమిర్చి వేసుకొని ఇందులోనే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండా మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. నేను వాటర్ యాడ్ చేయడం లేదు. అలాగే అదేవిధంగా ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని తిరువాత గింజలు, కొన్ని కరివేపాకు, కొన్ని వట్టిమిరపకాయలు, అదేవిధంగా వేరుశనగ పప్పులు మంచిగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆ పేస్ట్ని వేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది కూడా వేడైపోయిన తర్వాత మనం 4 నిమ్మకాయలు తీసుకున్నటువంటి రసంని అందులో వేసుకొని